నెల 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి రానున్న సీఎం రేవంత్ రెడ్డి రాకను స్వాగతిస్తున్నామని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మనబోయిన సైదులు యాదవ్ తెలిపారు. ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి రాకను స్వాగతిస్తూ కార్యక్రమం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో పలు డిమాండ్లను రేవంత్ రెడ్డి ముందు పెడుతున్నామన్నారు. ఓయూలో కబ్జాకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని భూముల పరిరక్షణ కోసం పటిష్టమైన భద్రతను కల్పించాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న ప్రతి పీహెచ్డీ విద్యార్థికి నెలకు 20,000 ఫెలోషిప్, ఓయూలో చదువుతున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 50,000 ఫెలోషిప్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చి యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. సమగ్ర అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7 తారీఖున ఓయూ రాకను స్వాగతిస్తూ ఉన్నాం. మరి ఏదైతే 1000 కోట్ల నిధులను ఓయూకు వెంటనే విడుదల చేయాలి, ఆ 1000 కోట్ల నిధులలో ఓయూ సమగ్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కొన్ని ఓయూలో ఉన్నటువంటి సమస్యలను తాము తీసుకొస్తాం. రేపు జరగబోయే సమావేశంలోనే వీటిపై స్పష్టత ఇవ్వాలని విద్యాసంఘాలుగా బీసీ ఆధ్వర్యంలో మేము తమను కోరుతా ఉన్నాం. ఓయూలో ఉన్నటువంటి మరి అన్నకాదం భూములను, కబ్జాకైన భూములను వెంటనే స్పందించి భూమిని స్వాధీనం చేసుకోవాలి, ఆ భూములకు పటిష్టమైన భద్రత కల్పించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఓయూలో చదువుతున్న ప్రతి విద్యార్థికి, పిహెచ్డి విద్యార్థికి నెలకు 20,000 ఫెలోషిప్ అని ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఓయూలో చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా సంవత్సరానికి 50,000 ఫెలోషిప్ ఇవ్వాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా వసతి గృహాల నుండి నాణ్యమైన భోజనాన్ని అందించి మరి వారికి ఫీజు రిమర్స్ కానీ మెస్ బాయ్ కానీ వెంట విడతామని ప్రధానంగా కోరుతా ఉన్నాం. గ్రామీణ నేపథ్యం వచ్చే విద్యార్థులకు స్కిల్ అనాలిసిస్ సెంటర్ను వెంటనే ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి ఉద్యోగ రంగాల్లో నైపుణ్యం కోసం అవకాశాన్ని ప్రధానంగా కోరుతా ఉన్నాం. ప్రతిభ గల విద్యార్థులను, ప్రతిభ గల ప్రొఫెసర్లను మరి వాళ్ళకు విదేశాల్లో పరిశోధనకు ఫెలోషిప్లని ప్రధానంగా కోరుతా ఉన్నాం. విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే వరకు ల్యాప్టాప్లను కోరుతా ఉన్నాం. ఓయూలో ఉన్నటువంటి విద్యాసంఘాలపై మరి నిర్బంధాన్ని ఎత్తువాలని కోరుతా ఉన్నాం. ఓయూ ప్రజాస్వామిక గొంతుగా ఈ స్వచ్ఛపరిచిన ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రమాణాలు కాపాడుకొని ప్రధానంగా కోరుతా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి మరి తెలంగాణ అభివృద్ధికి ఓయూలో ఒక పరిశోధక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఓయూలో ఉన్నటువంటి అన్ని విద్యా సంఘాలు కావచ్చు, ఎవరైనా ప్రశ్నించే గొంతుకలు ఉంటాయి, వాటిని నిర్బంధాన్ని వెంటనే మీరు ఆపివేయాలి. ఓయూ అభివృద్ధికి అన్ని విద్యా సంఘాలు మేము సమున్నత మద్దతు చెప్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ అనేది ప్రజల గొంతుక, ఇక్కడ ఏ సమస్య పైన ప్రశ్నించే అధికారము విద్యాసంఘ నాయకులకు ఉంటుంది. నిర్బంధాన్ని తీసివేయాలి. అదేవిధంగా ఓయూలో ఉన్న పోలీస్ స్టేషన్ను వెంటనే ఎత్తివేయాలని ప్రధానంగా కోరుతా ఉన్నాం.